కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో దళితరత్న అవార్డు గ్రహీత మద్దెల భాగయ్యను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం రాష్ట ఉపాధ్యకులు ఆకుల బాబు, అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యకులు కోతెల్ల గంగారం మాట్లాడుతూ అంబేద్కర్ సంఘంలో క్రియాశీలకంగా పనిచేస్తూ సదాశివనగర్ మండలంలో అంబేద్కర్ పూలే భావజాలం ప్రచారం చేస్తూ ఎంతో కృషి చేసినటువంటి మద్దెల బాలయ్యకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం దళితరత్న అవార్డుతో సత్కరించడం జరిగిందని, ఇంకా అనేక అవార్డులు పొందాలని అంబేద్కర్ సంఘం తరపున ప్రత్యేకంగా భాగయ్యను అభినందిస్తూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అనంతరం దళితరత్న అవార్డు గ్రహీత కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యకులు మద్దెల భాగయ్య ఈ సందర్భంగా నాకు అవార్డు రావడానికి కృషి చేసినటువంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అంతేకాకుండా నాకు దళితరత్న అవార్డు వచ్చినందుకు, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నన్ను సన్మానించినందుకు అంబేద్కర్ సంఘం నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మద్దెల భాగయ్య గారు అంబేద్కర్ సంఘంలో పనిచేస్తూ క్రియాశీలకంగా పనిచేస్తూ ఎస్ఎస్ నగర్ మండలంలో అంబేద్కర్ భావజాలాన్ని, పూలే భావజాలాన్ని ప్రచారం చేస్తూ మొన్ననే నగర్లో మహానీయుల విగ్రహాల స్థాపన చేసి బుద్ధుడు, పూలే దంపతులు, అంబేద్కర్ దంపతుల యొక్క విగ్రహాలను ప్రతిష్టాపన చేసి ఎంతో కృషి చేసినటువంటి, ఆ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి మద్దెల భాగయ్య గారికి తెలంగాణ ప్రభుత్వం గుర్తించి దళితరత్న అవార్డుతో మొన్న సత్కరించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా కృషి చేసినటువంటి భాగయ్య సర్వీసును గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి అంబేద్కర్ సంఘం జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, భాగయ్య గారికి ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా శాఖ నుంచి అభినందన తెలియజేస్తున్నాం. బాగా ఇంకా తన జీవితంలో అంబేద్కర్ ఆశయాల కోసం, పూలే భావజాలం కోసం నిరంతరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా జిల్లా శాఖ పక్షాన తనకు మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా జిల్లా శాఖ పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం అవార్డులతో సరిపెట్టకుండా సర్వీస్ చేసినటువంటి వాళ్లకు కొంత నగదు రూపంలో కూడా అమౌంట్ ఇవ్వాలని సందర్భంగా మేము జిల్లా శాఖ పక్షాన రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ ఎక్కడ పిలిచినా, ఎప్పుడు పిలిచినా సంఘంలో ఈ విధంగా పని ఉందంటే ఎప్పుడైనా తన టైంను మాకు ఇచ్చి ఎంతో మా సంఘానికి కృషి చేసిన వ్యక్తి. కాబట్టి ఆయన ఆ సంఘ భావజాలతో మొన్ననే ఏర్పాటు చేసినటువంటి మహాత్ముల యొక్క విగ్రహ ప్రతిష్టను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌతమ బుద్ధుని యొక్క ఆలోచన, అంతేకాకుండా జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని చదివి మాతో పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆయనను గుర్తించి దళితరత్న ఇవ్వడం అనేటువంటిది మేము అంబేద్కర్ సంఘం తరఫున మేము గౌరవంగా మేము ఫీల్ అవుతున్నాం. అటువంటి అవార్డులు ఇంకెన్నో పొందాలని, కష్టపడి పనిచేస్తే ఎవరైనా ఇలాంటి అవార్డులు పొందుతారని, కష్టపడి పనిచేయాలని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇంకా ముందుకు కొనసాగించే విధంగా అందరూ తోడ్పడాలని, ఆయన కూడా చాలా కష్టపడి అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు అన్న నాకు ఈ భావజాలం తెలియదే, నేను ఎట్లయితే నేను సంఘంలో నేను క్రియాశీలకంగా పనిచేయాలా, మాకు మీకు తోచిన విధానం నాకు సలహాలు ఇవ్వాలంటే మేము సంఘంలో పరిచయం చేసి ఎక్కడ విగ్రహావిష్కరణలు ఉన్న, కేడర్ క్యాంపులు ఉన్న అక్కడ పిలిస్తే వచ్చి ఆ క్యాడర్ని ఆయన ఆవలింపు చేసుకున్నాడు. కాబట్టి ఇవాళ 5 విగ్రహాలు, మహనీయుల విగ్రహాలు పెట్టడం అనేటువంటిది గొప్ప విషయం. అది ఈయనను మేము అభినందిస్తున్నాం. కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం జిల్లా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా దళితరత్న అవార్డులు నిర్వహించడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ సంవత్సరం మరి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో దళితుల్లో యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్స్ ను ఎంపిక చేసి మరి దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గత 7 సంవత్సరాలుగా ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షునిగా మరి దళితుల కోసం అంబేద్కర్ జిల్లా నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి ఈ దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ జిల్లా నాయకులు, మరి బహుజన నాయకులు, బీసీ నాయకులతో ఎక్కడ ఏ సమస్య ఉన్నా గాని, ఎక్కడ ఏది జరిగినా దళితుల కోసం గాని, అదేవిధంగా మరి విగ్రహ ప్రతిష్టాపనలు గాని, ఏ విధమైనటువంటి మరి దళితుల కోసం ముందుకు తీసుకెళ్లడానికి నాతో అయ్యేటటువంటి ఏ చిన్న పనైనా మరి వీళ్లతో అనుక్షణం వీళ్లతో ఉంటూ మరి సమయం కేటాయిస్తూ అటు పార్టీకి గాని, అంబేద్కర్ సంఘాలకు గాని మరి జిల్లా వ్యాప్తంగా యాక్టివ్ గా పనిచేస్తూ ఉన్నటువంటి నాకు మరి రాష్ట్ర ప్రభుత్వం నన్ను గుర్తించి ఈరోజు దళిత రత్న అవార్డు పంపిణీ చేసినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం గారికి, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారికి, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారికి, వీరందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు ఈ దళిత రత్న అవార్డు అందుకున్న తర్వాత నాకు కామారెడ్డి జిల్లాలో మరి అంబేద్కర్ సంఘ జిల్లా నాయకులు మరి గంగన్న, జిల్లా అధ్యక్షులు గంగన్న, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బాబన్న, మరియు బీసీ సంఘాల నాయకులు మరియు కొత్తపల్లి మల్లన్న, వీరందరూ నాకు సన్మానం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏదైతే అంబేద్కర్ సంఘ భావజాలం మరి ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ముందుండి మరి ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నటువంటి బాబన్న గారికి, గంగన్న గారికి, బీసీ నాయకులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి అదేవిధంగా యువతీ యువకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతీ యువకులందరూ అంతా చదువుకొని మరి ఈ హక్కులను సాధించే విధంగా పూలే అంబేద్కర్ చూపినటువంటి బాటలో నడుస్తూ మరి మనం చదువు ద్వారానే మన జీవితాలను మనం గొప్పగా తీర్చిదిద్దుకోగలమని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్.